గుంటూరులో ప్రభుత్వాసుపత్రి ఘటనకు బాధ్యుల్ని చేస్తూ నర్సులను సస్పెండ్ చేయడాన్ని ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సుల కొరతను తీర్చడంతో పాటు సస్పెండ్ చేసిన నర్సులను విధుల్లోకి తీసుకోవాలంటూ సోమవారం నుంచి ఉద్యమం చేయడానికి సిద్ధమవుతోంది. దీనిపై మరిన్ని వివరాలు విశాఖ నుంచి మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. గుంటూరులో ఓ బాలుని ఎలక్కరి చనిపోవడం సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయంపై ఇద్దరు నర్సుల్ని గుంటూరు ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇద్దరు నర్సుల్ని ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నర్సెస్ అసోసియేషన్ అంతా కూడా మొత్తం ఒకసారి పోరాటానికి సిద్ధమవుతుంది. ప్రస్తుతం కేహెచ్లో మనం ఉన్నాం. కేహెచ్లోని ఉన్న ఈ నర్సెస్ అందరూ కూడా ఏకతాటిపై కూడా ఈ యొక్క మళ్ళీ ఇంకోసారి సోమవారం నుంచి సమ్మె చేయాలని చెప్పి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే ముందుగా బ్లాక్ బ్యాడ్జెస్ తోటి ఆ రోజు నుంచి కూడా వీళ్ళకి విధులకు హాజరవ్వాలని కూడా హాజరవుతామని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ అధ్యక్షులు వాళ్ళు మిగతా వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళు అసలు అడిగి తెలుసుకుందాం. మేడం, ఈ సమస్య ఏంటి? ఇప్పుడు ఈ అసోసియేషన్ మళ్ళీ ఇంకోసారి ప్రారంభించిన కారణం ఏంటి? ఇప్పుడు గుంటూరులో బాలుడు మృతి చాలా బాధాకరం. అందున ఎలకలు కరిచిన విషయంలో చనిపోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం. అసలు ముఖ్యంగా మేమేంటంటే 2007 నుంచి ఇక్కడ నర్సుల కొరత చాలా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ విషయాన్ని పదే మేము గవర్నమెంట్ దృష్టికి ఎన్నోసార్లు మేము తీసుకెళ్తుంటే ఇంతవరకు ఎలాంటి స్పందనగానే లేదు. ఈరోజు 150 మంది పేషెంట్లకు ఒక్క స్టాఫ్ నర్సు చూడాలి అని అంటే ఎలా మేము దాన్ని రెక్టిఫై చేయగలం? మేము అసలు పదే ప్రతి మినిస్టర్లకి వచ్చిన ప్రతి మినిస్టర్కి మేము రాతపూర్వకంగా ఇస్తున్నాము, ఓరల్గా చెప్తున్నాము. మా బాధలన్నీ ప్రతి ఒక్క అధికారికి తెలుసు. కానీ ఇంతవరకు ఎలాంటి స్పందన ఈ 2007 నుంచి ఎంతమంది రిటైర్ అయిపోయి ఉంటారు, ఎంతమంది ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటారు, ఎంతమంది చనిపోయి ఉంటారు, ఏ ప్లేసు నింపలేదు. ప్రమోషన్స్ వచ్చిన ప్లేసులు కానీ ఎలాంటివి కానీ అసలు వైద్య వృత్తికి నర్సులు ఎంత అవసరమో అన్నది తెలియటం లేదు. ఈరోజు ప్రాబ్లం వచ్చినప్పుడు నర్సులను బాధ్యులను చేసి వాళ్ళని సస్పెండ్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు. మొన్న 18వ తారీఖున హెల్త్ మినిస్టర్ గారు వైజాగ్ కేజీహెచ్ విజిట్ చేసినప్పుడు కూడా మేము ఏమంటే సార్ మీరు 15వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తారు నర్సెస్ రిక్రూట్మెంట్ గురించి అని మేము అడిగినప్పుడు వారిచ్చిన సమాధానం ఏంటంటే, అమ్మ తొందరలోనే మేము చేస్తాము, మీకు తొందరగా మీరు ఎందుకంటే మీ నర్సెస్ చాలా తక్కువ మంది ఉన్నారు, అయినప్పటికీ మీరు చాలా బాగా పనులు చేస్తున్నారు, దానికి మేము సంతోషిస్తున్నాము అని చెప్పిన హెల్త్ మినిస్టర్ గారు ఈరోజు ఇద్దరు నర్సుల్ని అక్కడ పని ఒత్తిడి వల్ల నర్సెస్ తక్కువ ఉన్నారని తెలిసి ఇద్దరు నర్సులను సస్పెండ్ చేయడం, వైద్యులను సస్పెండ్ చేయడం, ట్రాన్స్ఫర్లు చేయడం ఇది ఎంతవరకు సమంజసం? సో మొత్తం మీద ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారం అని చెప్తున్నారు నర్సులందరూ కూడా. కేవలం రిక్రూట్మెంట్ అనేది జరిగితే ఇక్కడ సమస్యలన్నీ పూర్తిగా కూడా అయ్యే తగ్గిపోతాయని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే గుంటూరులో బాలుడు చనిపోవడానికి కూడా వాళ్ళు కూడా తీవ్ర విచారం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి అంతటికీ కూడా ముందు ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క రిక్రూట్మెంట్స్ జరపాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. ఇందులో భాగంగా రేపు సోమవారం నుంచి వీళ్ళు ఒక విధులకి అంత నల్ల బ్యాడ్జీలతో రావడం కూడా జరుగుతుంది. ఈ యాజిటేషన్ ఇక్కడతో ఆగదు, ముందు ఇంకా మరింత ఉధృతం చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ హరితో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.